ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్కి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ స్థానాలపై పంచాయతీ నెలకొంది. గత వారం రోజుల క్రిందట వైసీపీ పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. అదే సమయంలో వైసీపీ పార్టీకి కూడా ఈ ఇద్దరు నాయకులు రాజీనామా చేశారు. త్వరలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. అయితే ఈ ఇద్దరు రాజీనామా చేయడంతో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాలను ఖచ్చితంగా తెలుగుదేశం కూటమికి చెందిన నేతల ద్వారా భర్తీ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఈ 2 స్థానాల్లో ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ రానున్నట్లు సమాచారం. అయితే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్కు అవకాశం వచ్చిందని అందరూ చర్చిస్తున్నారు. అటు జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు ఛాన్స్ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. టీటీడీ చైర్మన్ ఆశించిన నాగబాబుకు భంగం కలగడంతో ఈసారి ఎలాగైనా రాజ్యసభ వస్తుందని అనుకుంటున్నారు. అయితే ఇక్కడే జనసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ 2 రాజ్యసభల్లోనూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నాయకులను పంపించాలని చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారట. అశోక్ గజపతి రాజు, అలాగే యనమల రామకృష్ణుడు ఈ ఇద్దరిని ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల్లో పంపించాలని చంద్రబాబు స్కెచ్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జనసేనకు ఇప్పుడు పదవులు ఇవ్వలేమని, నామినేటెడ్ పదవుల్లో ఎక్కువగా జనసేనకు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపైన జనసేన పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారట. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు మళ్ళీ మొదలుపెట్టారని అంటున్నారట. మరి దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో మరి చూడాలి. సీఎం చంద్రబాబు అనుకున్నట్లుగానే చేస్తే కనుక అది పవన్ కళ్యాణ్కి ప్రమాదం అనే చెప్పొచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.